నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. కేంద్రంలో నరేంద్ర మోదీ సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది. అయితే కొత్త ప్రభుత్వంలో ఎవరెవరికి ఏ హోదా ఇవ్వాలన్నది డిసైడ్ చేసే ఆలోచనలో పడ్డారు. ఈ క్రమంలో మంత్రిగా కేబినెట్ ర్యాంక్ హోదాతో ప్రమాణం చేస్తారు అని భావిస్తున్న ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ దగ్గుపాటి పురంధేశ్వరిని అత్యంత ముఖ్య హోదాలోకి తీసుకురావడానికి బీజేపీ పెద్దలు యోచిస్తున్నారు అని అంటున్నారు. కాకపోతే ఆమెకు కేంద్ర మంత్రివర్గంలో చేరాలని ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి ఫోన్ రాలేదని అంటున్నారు. ఏపీలో బీజేపీ తరపున 3 ఎంపీలుగా గెలిచారు. వారిలో పురంధేశ్వరికి గ్యారంటీగా కేంద్ర మంత్రి పదవి ఇస్తారని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు బీజేపీ బిగ్ ట్విస్ట్ ఇస్తోంది. పురంధేశ్వరిని కొత్త లోక్సభలో స్పీకర్ గా ఎన్నుకోవాలని ఆలోచిస్తున్నారని అంటున్నారు. ఇక తాజాగా ఆమె రాజమండ్రి నుంచి గెలిచారు. ఈ గెలుపుతో ఆమె 3 సార్లు పార్లమెంట్ కి ఎన్నికైనట్లు అవుతుంది. ఆమె గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆమెకు ఆ విధంగా పార్లమెంటరీ బిజినెస్ మీద పూర్తి అవగాహన ఉంది అని అంటున్నారు. ఇక దాంతో ఆమెను స్పీకర్ గా ఎన్నుకోవాలని బీజేపీ భావిస్తోంది. మరోవైపు టీడీపీ ఈ కీలకమైన పోస్టుని కోరింది. అలాగే జేడీయూ కూడా కోరుతోంది. ఇక దాంతో ఈ పోస్ట్ తానే అట్టి పెట్టుకోవాలని చూస్తోంది. అదేవిధంగా పురంధేశ్వరికి ఈ పోస్ట్ ఇవ్వడం ద్వారా టీడీపీకి కూడా పెద్దగా ఇబ్బంది రాదు అని అంటున్నారు. పురంధేశ్వరి స్పీకర్ గా ఎన్నుకుంటే కనుక టీడీపీ సభ్యుల ఫిరాయింపుల విషయంలో గట్టిగా ఉండే ఛాన్స్ ఉంది. ఇక దాంతో మధ్య మార్గంగానే టీడీపీ బీజేపీల మధ్య ఈ అవగాహన వచ్చినట్లుగా చెప్తున్నారు. జేడీయూకి ఆ విధంగా స్పీకర్ పదవి ఇవ్వకుండా లౌక్యం ప్రదర్శించారు అని అంటున్నారు. ఇక ఏపీ నుంచి బీజేపీ తరపున మొదటిసారి గెలిచిన శ్రీనివాస వర్మకు కేంద్ర మంత్రి పదవి దక్కుతోంది. ఆయన నర్సాపురం నుంచి గెలిచారు. 25 ఏళ్లుగా బీజేపీలో ఆయన పనిచేస్తున్నారు. ఆయనకు ఆర్ఎస్ఎస్ ఆశీస్సులు నిండుగా ఉన్నాయని అంటున్నారు. బీజేపీకి చెందిన బలమైన నేతకు ఆ విధంగా కేంద్ర మంత్రి పదవి దక్కుతోందని చెప్పాలి. ఏది ఏమైనా ఈసారి కేంద్రంలో కీలకమైన మంత్రిత్వ శాఖను అందుకోవాలని చూసిన పురంధేశ్వరికి రాజ్యాంగ పదవి లభించడం గొప్ప విషయమే అంటున్నారు. నరేంద్ర మోదీ తొలిసారిగా 2014లో ప్రధాని అయ్యాక 5 ఏళ్ల పాటు స్పీకర్ గా సుమిత్రా మహాజన్ అనే మహిళా నాయకురాలిని స్పీకర్ గా చేశారు. ఇప్పుడు మరోసారి మహిళకే ఈ అవకాశం బీజేపీ ఇస్తోంది. అయితే పురంధేశ్వరికి ఈ కీలకమైన పదవి అంటే అన్నగారి కుమార్తె అయిన ఆమెకు గౌరవం, అలానే అన్నగారి అభిమానులకు కూడా ఇది గర్వకారణం అంటున్నారు. ఆ విధంగా ఏపీలో తన గ్రాఫ్ పెంచుకోవడానికి బీజేపీ ఈ రకమైన వ్యూహం వేసిందని కూడా అంటున్నారు. మరోవైపు స్పీకర్ గా దగ్గుపాటి పురంధేశ్వరి నియమితురాలైతే ఏపీలో బీజేపీకి కొత్త ప్రెసిడెంట్ ని ఎంపిక చేస్తారని కూడా అంటున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.